హాయ్ ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే మన తప్పడం తాళాలకి కళ్ళు దాని పోతున్నాం ఫ్రెండ్స్. వాన కళ్ళు తాగుడు ఏందనుకుంటున్నారు మీరు, కానీ మేము తాగుతాం. అదే మస్తు స్పెషల్. ఇది వచ్చేసి సమ్మక్క జాతర, మలసర్ ఇప్పుడు గురించి. ఈ చెట్లు చూడు ఫ్రెండ్స్, ఇగో పరిశీలించినట్టయితే చెట్లు వేప చెట్టు అటొకటి ఇటొకటి సమానం ఉంటాయి, ఎందుకంటే నేనే పెట్టినా. లొకేషన్ నెక్స్ట్ మేము ఎక్కబోయే గుట్ట ఫ్రెండ్స్. ఇదే గుట్ట పందల గుట్ట. ఇది మొత్తం పలిగిరు బండ్లు మేము ఎక్కుతామని. ఇదైతే వచ్చేసి వావ్ లొకేషన్, వాటర్ ఫాలింగ్ బోస్. ఇప్పుడు రావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసాను. దాదాపు ఒక గంట తర్వాత మా గృహ చూసినట్టయితే ఇగో చూడండి ఫ్రెండ్స్, పచ్చడి చెట్ల మధ్యలో తాళ్ళు, ఇక్కడ ప్రాజెక్టు పీస్ఫుల్. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ చూసినట్టయితే మీకు కూడా రావాలనిపిస్తుంది. లొకేషన్ వచ్చేసి కోయడా మండల్, అండారెడ్డిపల్లి, తప్పడం తాళ్ళు అంటారు. తప్పడం తాళ్ళు అంటారు. తప్పడం తాళ్ళు అంటే తప్పడని కాదు కానీ. చాక్లెట్, మన చిన్నప్పుడు చాక్లెట్తో బొమ్మలు చేస్తే ఎట్లా వచ్చి గట్ల ఉండదు టవర్. ఏమైందే గట్ల అయిపోయినావు మొత్తం? కడుపు నింపి చేసినాం ఫ్రెండ్స్.
చెప్పండి తాతగారు, ఇది కూరల ఎల్లమ్మ కూరల తాళ్ళకు చరిత్ర ఎన్నేళ్ళ చరిత్ర ఉంది? అది తెలిసి నాకు నిన్నెందుకు తాత ఏం చెప్పండి, ఎన్నేళ్ళ చరిత్ర ఉన్నది మన కూరల తాళ్ళకు? ఇన్ని తాళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఎవరు పెట్టారు ఈ తాళ్ళు? ఇవి అట్లే పుట్టినాయా? అది వెంకటనే పుట్టి. నువ్వు ఎక్కబట్టి ఎన్నేళ్ళు అవుతుంది? కొంచెం గట్టిగా మాట్లాడుతా అక్కడ. 40 సంవత్సరాలు ఎక్కుతూనే ఉన్నావా? ఎన్ని ఎక్కుతున్నావు? ప్రతిసారి మేము తాత దగ్గరనే అవుతాం, ఎందుకంటే తాత మంచి చెట్టు కళ్ళు పోతాడు. కలుపుడు గిలుపుడు ఏది ఉండదు, ప్యూర్ కళ్ళు, ప్యూర్ తాటి కళ్ళు. అందరు ఉంటే ఇటు రారి, కాంటాక్ట్ చెప్తాం మేము లాస్ట్ డిస్క్రిప్షన్లో పెడతాం నెంబర్ తాత. తాతకి వణుకుతాను, సరిపెడతాను పాపం. తాతను చూసిరా ఫ్రెండ్స్, ఇన్ని రోజులైనా ఇంకా తాళ్ళు ఎక్కుతున్నా అంటే ఎంత గ్రేట్. ఎక్స్పీరియన్స్. ఎట్లా ఉంది ఒకసారి గట్టిగా? చూసుకున్నట్టయితే కూరల తాళ్ళు మనం రెగ్యులర్గా వచ్చేది ఐలయ్య తాత దగ్గరికి. తాత 40 సంవత్సరాల నుండి తాళ్ళు ఎక్కుతుండట. అయినా కానీ కూరల ఊరు నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి తాళ్ళు ఎక్కి కళ్ళు అందరి కడుపులు నింపి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చలి పెడుతుంది, వెదర్ కూల్ ఉంది కాబట్టి వణుకుతుండు తాత. తాత ఏమైందో బక్కబడ్డావు? తింటలేవా? ఎవరికి పెడతావే సొమ్మంతా? ఇక మన తమ్మునికి పోయా కళ్ళు చెప్తాడు, మన కళ్ళు రుచి ఎట్లున్నదో. జర పోయి ఎదురు చూస్తాడు, ధూపం మీద ఉన్నాడు. అరే నోట్లో పోయా అంటే డబ్బులు పోతావు. అలా ఇప్పుడు నువ్వు కూరల తాళ్ళల్లో ఒర్రిచుడు లేదు తాత. అయిలే తాత, అవునే నువ్వు బాగా వస్తుంది కదా తాత. నీ దగ్గరనే వస్తుందా ఇంకెవరి దగ్గర వస్తుందా? తాతని ఇబ్బంది పెడుతుండు వీడు వంశీగాడు. తాత ఇప్పుడు ఏం పెడుతున్నావే నువ్వు ఆ డబ్బాలో? తాత ఏం పీసే? కరెంటు పీసా అది? అది ఏం కళ్ళు తాత నువ్వు పోసేది? తాటి కళ్ళు పోతుండు మన ఐలయ్య తాత. ఇప్పుడు కాదు 40 ఏళ్ళ ఉంది అవుతున్నా తాత దగ్గర. నేను 20 ఏళ్ళే ఉన్నా కానీ ఇంక 20 ఏళ్ళు ఎవరు అయ్యారో తెలియదు. సూపర్ ఉందట వీడు చెప్తుండు. ఇక మంచిగా ఉంది కాబట్టి కళ్ళు తాత పోతాడు. తాత నువ్వు ఎంతమందికి పోతావే? ఓ తాత ఎంతమందికి పోతావు ఒక్క రోజులా? అందరికి పోతావా? మనిషికింత తీయే పోతావా? కమ్మ పోతావా? కలిపినవా? ఏ తీయే ఉన్నది కళ్ళు. ఏం రావాలి రాను చూసుకున్నట్టయితే ఫిష్ కర్రీ విత్ తాటి కళ్ళు. అలా శ్రీను గ్రామ పంచాయతీ దగ్గర హోటల్ పెట్టిండు, కర్రీస్ కూడా వండుతుండు. ఆల్ కర్రీస్ కుకింగ్ అవైలబుల్. ఫిష్ కర్రీ అయితే నేను ఫిష్ కర్రీ మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపెట్టు మంచిగా చిక్క దగ్గరికి మనం చెప్పినట్టు దగ్గరుండి వండిపించాం కాబట్టి ఇంత చిక్క గ్రేవ్ వచ్చింది. వీడు వంశగాడు అటు చూపెట్టు, వాడు అటుకులున్నో ప్లేటు తీసుకొని వేరే బండిలో పెట్టిండు. ఇక చూస్తే ఏమి లేవు, ఈడ చూస్తే దొల్ల తలకాయ తింటావారా?